సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1.5 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మజాకా సినిమా మొదటి వారంలో 8.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ కలిపితే మొదటి వారంలో 10.5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1.5 కోటి ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 1.5 కోటి వెనక్కి వచ్చింది మొదటి వారంలో. మరో 1.5 కోటి వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణలో. 1.5 కోటి షేర్ రావాలి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 2 కోట్ల కొంటే ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలి రాయలసీమలో హిట్ అవ్వాలంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 9 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో, అంటే 50% వచ్చింది. ఇంకా 50% కష్టమే. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 1.5 కోటి కొంటే ఇక్కడ వచ్చేసి 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే మరో 2 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. 5.5 కోట్లు ఉంది. ఇంకా 5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు బుధవారం వర్కింగ్ డే, రేపు గురు శుక్ర వర్కింగ్ డేలో కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయి. ఏమైనా కలెక్షన్స్ గ్రోత్ పెరిగితే శని ఆదివారంలో పెరగవచ్చు. మరి ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మరి కష్టమే, చెప్పలేము. మరి ఇంకా ఇప్పుడు వచ్చిన దానికి సేమ్ మళ్ళీ రావాలి, ఇంకో 10 కోట్లు గ్రాస్ రావడం అనేది కొద్దిగా కష్టమే. నాకు తెలిసి సినిమా ఒక 5 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది, చూడొచ్చు ఒకసారి. బట్ కలెక్షన్స్ లేవు. అది మన సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ రితు వర్మ, అన్షు కొత్త తెలుగు సినిమా మజాకా, డైరెక్టర్ బై త్రినాథరావు నక్కిన, ప్రొడ్యూసర్ వచ్చేసి రాజేష్ దండ, రైటర్ వచ్చేసి మన ప్రసన్న బెజవాడ అండ్ మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. రిలీజ్ అయిన మొదటి వారంలో 10.5 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5.5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో సగం వచ్చింది, 5 కోట్లు వచ్చాయి. ఇంకా 5 కోట్లు రావాలి. 5 కోట్లు రావాలి అంటే మరో 10 కోట్లు గ్రాస్ కావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.